20 సంవత్సరాల నుంచి చూస్తాను నేను. కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో కట్టించిన గోదాములు ఇది. ప్రతి రైతు పండించే పంట యాక్చువల్గా ఏంటంటే, నేను కూడా వ్యవసాయం చేసిన. నేను ఫస్ట్ టైం నౌకర్యం చేయలేదు, ఫస్ట్ టైం కన్సిడర్ కాలేదు. నేను కూడా వ్యవసాయం చేసిన. మక్కలు యాక్చువల్గా వ్యవసాయం అంటే ఈ యాసింగి పంటకు ఇది ఫంగస్ రాదు. యాసింగి పంట ఏంటంటే మక్క దొడ్డుగా ఉంటుంది, ఘనంగా ఉంటుంది, ఇది ఫంగస్ అనేది రాదు. అయితే మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఫంగస్ వస్తుందన్న పేరు మించేది ఏదో మొక్కలు కొనుగోలు చేయకుండా మధ్య దళాలు ఇది 1700కు వీళ్ళు అన్నట్టు 1800కు కొని మళ్ళీ 2400కు కొనేది మళ్ళీ వాళ్ళే. ఇది 2400కు కొనేది 1800కు దళాలు కొంటారు, 2400కు మళ్ళీ మార్కెట్ వాళ్ళు కొంటారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇలా జరిగే విషయం ఏంటంటే, రైతును ఏ రకంగా అయితే ఇబ్బంది పెడతారో ఆ రకంగా ఇబ్బంది పెడితే ఒక 10, 15, 20 రోజులు మధ్య పెడితే రైతు అన్నట్టు ఆయన ఏమవుతుందంటే యాష్టకత్తది. యాష్టకచ్చి ఏం చేస్తాడంటే, ఎంతకో కాడికి ఎవరికో కమ్ముకొని పోదాంపా, ఇదంతా మనకు చేస్తే ఇది వాళ్ళు కొనరు, ఇది కాదు, ఇది పోదన్న ఉద్దేశం మీద ఇదే రైతు నర్వస్ కోసమే. కానీ ఇప్పుడు కడియం సిఆర్ గారు ఏమన్నారంటే, నేను రైతు ఏది అభివృద్ధి కోసం నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయినా అన్నాడు. ఇదే నా అభివృద్ధి కోసం, రైతుకు అభివృద్ధి కోసం పోయిందా లేకపోతే ఆయనే పర్సనల్ ఆయన కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం పోయిందా అనేది డిమాండ్ చేస్తాను. ఇదే కడియం సిఆర్ గారు, ఇదే మక్కలు ఒక కింట బయట దళార్లకు కాకుండా ప్రతి రైతుకు ఒక కింట బయటికి పోకుండా ముఖ్యమంత్రి చొరవతో తీసుకుంటాడా? ఆయన ఇప్పుడు ఏం చేసిండు అంటే, మా మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు తీసుకొచ్చినా అన్నాడు. జనగాంకు రాని నిధులు గంపూరు తీసుకొచ్చినా అన్నాడు. అదేవిధంగా మక్కలను ఏదైతే జనగాం కన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే కొనుగోలు చేయలేదో అంతకన్నా ఎక్కువ ఇక్కడ కొనుగోలు చేసి కడియం సిఆర్ సత్తా చూపవాలని బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో పోయినందుకైనా అదొక చాలా 20 రోజుల క్రితము మార్కెట్ కొబ్బరికాయ ఒకటి ఓపెన్ చేసిండ్రు. ఆ విషయం మార్కెట్ యాడున్న అధికారులకు కూడా తెలియదంట. మాకు మార్కెట్ వాళ్ళు ఏమంటారు, మాకు కడియం సిఆర్ వచ్చిన విషయం మాకు తెలియదు, ఆయన వచ్చి కొబ్బరికాయ కొట్టిన మాకు ఈ విషయం మాకు తెలియదు, ఆయన ఎందుకు వచ్చినా మాకు తెలియదు అంటారు వాళ్ళు. రైతులు ఏమన్నా రైతుల బట్టలు మాత్రం మీకు మొక్కలు మాత్రం కొనము, అది ఫంగస్ వచ్చినాయి, పగిలిపోయినాయి, చిన్న ఉన్నాయి, పెద్ద ఉన్నాయి అంటే, ఇప్పుడు ఇది ఇంత ఎర్ర టెండ కొడుతుంది, ఎర్ర టెండలో పోస్తే నీకు వర్షమే లేదు, ఫంగస్ ఎట్లా వస్తుంది? ఇంత ఎండలో మొక్కలు ఫంగస్ చెప్పి దళారులతో వీళ్ళు కుమ్మక్కై 1300కు 1500కు కొని అది మార్కెట్ అధికారులతో కుమ్మక్కై ఉండి వాళ్ళు మళ్ళీ మార్కెట్ 2400 కొనుక్కుంటారు. దీంట్లో కడియం సిఆర్ హస్తం ఉన్నదా లేదా తెలియట్లేదు. దీని మీద ఎందుకు స్పందిస్తలేరు? 20 రోజులే ఓపెన్ అవుతుందిగా, ఇంతవరకు రైతుల దగ్గర మొక్కలు ఎందుకు కొంటలేరు? అదే వరంగల్లో కొంటున్నారు, పక్కన నంతరంగా అందరూ కొంటున్నారు, ఇక్కడ ఎందుకు కొనట్లేదు? దాని మీద స్పందన ఎందుకు చేస్తలేడు? రైతులకు ఎప్పుడైతే కొబ్బరికాయ ఉంటే ఆ రైతులతో కొబ్బరికాయ ఒకటి ఓపెన్ చేయించిందో గట్టిగా మాట్లాడితే ఆ రైతుల మీద కేసులు పెడుతుండ్రు. ఎందుకు మాట్లాడుతున్నావు? మేము చెప్పింది నువ్వు వినాలి, నేను చెప్పినట్టు ప్రైవేట్గా అమ్ముకోవాలి, దాని ప్రకారంగా నువ్వు మళ్ళీ వాళ్ళు మాకు అమ్ముతారని వాళ్ళు. దీంట్లో ఒక రైతు క్వింటాలకు 700 నుంచి 800 రూపాయలు నష్టపోతుండు. ఆ 700 రూపాయల కడియం సిఆర్ వాటా ఎంత, ఇటు మార్కెట్ వాటా ఎంత, మార్కెట్ చైర్మన్ వాటా ఎంత, అది కూడా తెలియజేయాలి. లేదు మాకేం లేదు, మీ రైతుల పక్షపాతి, రైతుల కోసం మేము పోరాడుతున్నాం, రైతుల కోసం పక్క కేంద్రం ఓపెన్ చేసామంటే తక్షణమే కడియం సిఆర్ గారు వచ్చి వీళ్ళ మక్కలకు టోకెన్లు ఇప్పించి పోవాలి. ఇక్కడే పక్కనే ఉన్నారని తెలిసింది ఇంతకుముందే, ఆ రైతు చెక్లు ఇస్తున్నా తెలిసింది. మరి అక్కడ ఇటకెళ్ళి పోయినోడు మార్కెట్కి వచ్చి రైతుల పరిస్థితి తెలుసుకోవడా? ఇంత ఎర్ర టెండర్లో రైతులు ఇంతవరకు 5% కూడా మనం మక్కలు కొనలేదు. ఇంతవరకు రైతులకు అన్యాయం చేస్తున్నాము. మనము 20 రోజులు ఓపెన్ అవుతుంది, 10% కూడా కొనపోతే ఎట్లా నువ్వు అధికారులు నిలదీయవా? అదే అధికారులు అంటుండ్రు, అసలు కడియం సిఆర్ ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయ పెట్టిన విషయం మాకు తెలియని మొరపెట్టుకుంటారు వాళ్ళు. నువ్వు ఎప్పుడు దొంగరాత్రి వచ్చినావా, అర్ధరాత్రి వచ్చినా, అపరాధి వచ్చావా మాకు తెలుస్తలేదు. మరి ఎందుకు ఇట్లా జాప్యం జరుగుతుంది? రైతులు అంటే మీరు చిన్న చూపు చేయడం మంచిది కాదు. దీని మీద మీరు తక్షణమే స్పందించి ఇకనైనా ఇన్ని రోజులు జాప్యం జరిగింది అది వదిలేసి ఈ క్షణం నుంచి టోకెన్లు ఇప్పించి ఈ గంట నుంచి రైతుల దగ్గర మక్కలు కొనాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నాం. ఏ అధికారి అన్నాడు? మార్కెట్ అధికారులే అంటున్నారు, మా అన్నారు రైతులు విషయం మాకు తెలియదు అంటున్నారు. ఇప్పుడు కనుక ఈ మార్కెట్ లో ఉన్న మక్కలు కొనకపోతే దీనికి సంబంధించిన 3 మండలాల ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి మేము ఇక్కడే ఉంటాము, ఇక్కడే వంట చేసుకుంటాం, వంట వారికి పెట్టుకొని మక్కలు అమ్మేంత వరకు రైతులతో పక్షాన రైతులతోనే మేము ఉంటాం, రైతులను రాజును చేస్తా అన్నారు, రైతులు చంపుతా అన్నారు, రైతు ఇంత మందాయి దాపోరా అంటూ 4 నెలలు పంట పండించి
అది చేతికి వచ్చేదాక అమ్ముకునే వరకు వాళ్ళ నమ్మకం ఉండదు. అకాల వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు. అలాంటి రైతులను మీరు కోసం పంచుకుంటున్నారు. రైతులు కోసం పంచుకుంటే రైతు ఎత్తేసిన వేస్తాం, రైతు వేసిన ఇది బాగుపడ్డ చరిత్ర లేదు. ఇక రైతులు ఇంతవరకు మీరు ఇంత కోసం పెంచుకుంటుంటే రైతులు ఎర్ర టెండలో ఉండి వాళ్ళు తిండి లేదు, తిప్పలు లేదు, వాళ్ళ కడుపు ఎవరు చూస్తారు? వాళ్ళ బాధ్యత ఎవరిది? అందరూ అందుకే కదా నేను ఎన్నుకున్నాను. నువ్వు కమిట్మెంటు, నువ్వు కడియం అంటేనే కమిట్మెంటు, కడియం అంటే మార్పుకు మారిపోయారని అన్ని నినాదాలు కొటేషన్ వేసుకోవడం కాదు. నీ పని ఏందో చేతిలో చూపించు. ఎప్పుడో 30 ఏళ్ళ కింద చేసిన, నేను 34 ఏళ్ళకి చేసిన కాదు. రేపు 10 వరకు ఇప్పుడు తక్షణమే ఈ మధ్యాహ్నం నుంచి 1 గంట టైం ఇస్తున్నాము. ఈ గంట వ్యవధి తర్వాత టోకెన్ రాకపోతే రేపు పెద్ద ఎత్తున 3 మండలాలకి వచ్చి పెద్ద ఎత్తున రైతులతో ధర్నా చేస్తాం. దీన్ని చాలా ఇచ్చేస్తాం. దీని మీద మేము స్పందించాలని కోరుతున్నాం.